హాయ్ గైస్, బాగున్నారు అందరూ? మొత్తానికి మన విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన ఫ్యామిలీ స్టార్ ఈ మూవీ చూడడం జరిగింది. సో ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది ఇవాళ మన రివ్యూలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నాకైతే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు కాస్త పర్లేదు అనిపించింది, డీసెంట్గా అనిపించింది. ఏంటి సూపర్గా ఉందని నేను అనట్లేదు, కాస్త డీసెంట్గా అనిపించింది. మంచి ఇంటర్వెల్, అంటే సూపర్ ఇంటర్వెల్ కాదు కానీ ఒక మంచి ఇంటర్వెల్తోనే కొంచెం క్లోజ్ చేశారు. సెకండ్ హాఫ్ మీద సర్టన్ ఎక్స్పెక్టేషన్స్తోనే నేను ఉన్నా అనమాట. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 20 minutes తర్వాత అనుకుంటా ఈ మూవీ ఎప్పుడు ఫినిష్ అయిద్దా అని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేశా. అండ్ లిటరల్లీ నీరసం కూడా వచ్చింది. మీలో ఎంతమంది కనిపించిందో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం పర్సనల్గా ఈ మూవీ సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు తొలి ప్రేమ అంటే మన పవర్ స్టార్ గారిది కాదనమాట, మన వరుణ్ తేజ్ రాశి కన్నా యాక్ట్ చేసిన తొలి ప్రేమ మూవీ సెకండ్ హాఫ్ టెంప్లెట్ అయితే మాత్రం చాలా క్లియర్గా అనిపించింది. దో ఆ మూవీ స్టోరీ లైన్ వేరు, ఈ మూవీ స్టోరీ లైన్ వేరైనప్పటికీ కూడా అక్కడున్న సిచ్యువేషన్స్ సీన్స్ కొంచెం నాకు ఎక్కడో ఏంటి సేమ్ టెంప్లెట్టా అనిపించింది అనమాట. ఒకవేళ మీకు కూడా అలాగే అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇకపోతే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మన లీడ్ యాక్టర్స్ విజయ్ దేవరకొండ అలాగే మన సీత, అదే మృణాల్ ఠాకూర్ గారు, ఆవిడని నేనైతే లిటరల్గా సీత అనే పేరుతోనే గుర్తుపెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే సీతారామం మూవీలో ఆవిడ చేసిన మ్యాజిక్ అలాంటిది. సో వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం విజయ్ గారిది, మృణాల్ ఠాకూర్ గారి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే ఈ మూవీలో అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్, అలాగే వెన్నెల కిషోర్ గారిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుకోలేదనిపించింది. బట్ ఆయన కూడా అక్కడక్కడ కొంచెం లాఫ్టర్స్ జనరేట్ చేశారు. అలాగే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని ఫ్యామిలీ సీన్స్, అలాగే మన గోపి సుందర్ గారు అందించిన సాంగ్స్ బాగానే ఉన్నాయి, అలాగే బీజిఎం కూడా బాగానే ఉంది. అదనమాట ఈ మూవీ ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే వెరీ ఫస్ట్ మైనస్ నాకు అనిపించింది ఏంటంటే ఈ మూవీ లెంత్ 2 గంటల 47 నిమిషాలు చిల్లరుంది. లిటరల్లీ నా పేషెన్స్ని అయితే చెక్ చేసిందనమాట. ఎందుకంటే మూవీలో చాలా ల్యాక్ సీన్స్ ఉన్నాయి, అంతసేపు డ్యూరేషన్ అక్కర్లేదు అనిపించింది. చాలా కట్స్ ఉంటే బాగుండేది. 2 గంటల 30 నిమిషాలు, 2 గంటల 25 నిమిషాలు తేల్చేసి ఉంటే చాలా బాగుండేది. అలాగే ఈ మూవీలో ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు, అంటే పండినట్టు నాకు అనిపించలేదు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఇద్దరు బ్రదర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ సీన్స్ చూపించారు. బట్ అదే నాకైతే ఆ రీజనింగ్ అంతా కూడా చాలా డైల్యూట్గా అనిపించింది, దీనికైనా అన్నట్టుగా అనిపించింది. అలాగే క్లైమాక్స్ గురించి అంత చెప్పాలంటే అంత అట్రాక్టివ్గా కూడా నాకు అనిపించలేదు. వాళ్ళు అక్కడ ఏదో చూపిద్దాం అనుకున్నారు, నాకైతే అది వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవి మైనస్ పాయింట్స్. ఫైనల్గా ఈ మూవీ గురించి నా మాటల్లో చెప్పాలంటే మన పరశురామ్ గారు అలాగే విజయ్ గారు కాంబోలో వచ్చిన గీతా గోవిందం లాంటి మూవీని ఎక్స్పెక్ట్ చేయకుండా, ఓకే కొంచెం ల్యాక్స్ ఉన్నా పర్లేదు, స్టోరీ లెంత్ ఎక్కువైనా పర్లేదు, మాకు పెద్ద పని లేదు ఇవాళ అనుకుని, ఓకే అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్కి మేము ఎంటర్టైన్ అవుతాం, అక్కడక్కడ వచ్చే ఫ్యామిలీ సీన్స్కి మేము ఎంటర్టైన్ అవుతాం, అక్కడక్కడ కనిపించే లవ్ సీన్స్కి మేము ఎంటర్టైన్ అవుతాం అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ మూవీని ఒక్కసారి ట్రై చేయొచ్చు. సో డూ వాచ్ ఫ్యామిలీ స్టార్ ఓన్లీ ఇన్ థియేటర్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ మాట తప్పు, ఎందుకంటే నేను మంజుమల్ బాయ్స్ కూడా ఆల్రెడీ చూసేసాను. ఆ మూవీ రివ్యూ కూడా ఈ వీడియో రిలీజ్ అయిన ఒక 4 hours 5 hours గ్యాప్లో రిలీజ్ చేస్తాను. మేబీ ఇవాళ నైట్ ఇది రిలీజ్ చేస్తే మేబీ రేపు రిలీజ్ చేస్తాను, దాన్ని కూడా చూడండి. అలాగే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఒక కమెంట్ ఇవ్వండి వెదర్ మీకు నచ్చిందా నచ్చలేదా, నేను బాగా చెప్తున్నాను లేదా అనేది, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది. ఇది ఇక్కడికి. థ్యాంక్ యూ.